నిజానికి ఓకే అఫ్ కోర్స్ బాహుబలి అనేది ఫ్యాంటసీ, అది పక్కన పెడదాం, ఇది రియలిస్టిక్ స్టోరీ పక్కన పెట్టిన వెన్ కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ, నిజానికి గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? రెండిటికి న్యాయం జరిగిందండి. ఎందుకంటే బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకొని తీయలే సినిమా. ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, దీన్ని ఒక కొత్త, అంటే నా విశ్లేషణ వరకు అండి, ఈ కొత్త అనుభూతిని కొత్త బ్యాక్డ్రాప్తో ఆడియన్స్కి అందిద్దాం అని చెప్పి నిజంగానే విజువల్ వండర్గా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దారు. రుద్రమదేవిని నేను విజువల్ వండర్గా తీద్దామని చెప్పి ఎన్నుకున్న కథ కాదండి. నేను చదివిన నా చిన్నప్పుడు నా బాల్యంలో నాన్ డీటెయిల్గా ఉన్న రుద్రమదేవి చరిత్రను చదివి ఇన్స్పైర్ అయినండి. అంటే ఆ కథకి ఇన్స్పైర్ అయ్యి తీశాను నేను. సో అందుకని కథకు పరిపూర్ణమైన న్యాయం జరిగే ప్రయత్నంలో ఆ బ్యాక్డ్రాప్ చరిత్ర 13th సెంచరీని తిరిగి రీక్రియేట్ చేయడానికి ఉపకరించే సీజీలు ఇవే వాడేని తప్పితే నేను దీన్ని సీజీలో ఒక ఇదిగా చేద్దామని ఏమాత్రం ఏం చేయలేదు. ఎందుకంటే సీజీలు నాకేం కొత్త కాదండి. ఇప్పుడు నేను చాలా ఎర్లీ డేస్లోనే సీజీల్లో చాలా మంచి క్వాలిటీ ఇచ్చిన డైరెక్టర్ నేను. అంటే చాలామందికి ఒక్కడో సినిమాలో ఏది సీజీయో ఏది లైవో కూడా తెలియదండి. సో అందుకని సీజీలను ఏం చేసుకొని సీజీలు మెప్పు పొందాలని ఏమాత్రం ప్రయత్నం జరగలేదు రుద్రమదేవి. ఈ రోజున అందరూ కూడా రుద్రమదేవిని ఆదరిస్తున్నారంటే అమ్మ ఏంటండి ఇంత చరిత్ర, గొప్ప చరిత్ర మన ఇదిలో తెలుగునాట జరిగిందా, ఇది వండర్ కింద ఉంది, చాలా ఇన్స్పైరింగ్ ఉంది అమ్మాయి క్యారెక్టర్ అని అంటున్నారంటే అదే నా విజయం. ఎక్కడా కూడా రుద్రమదేవి కథ ఒరిజినల్గా చెప్పబడుతున్నది గ్రంథస్థం చేయబడలేదు. పుస్తకాల్లో అక్కడ ఉదహరించిన కథ మాత్రమే, అంతే తప్పితే ఇది రుద్రమదేవి కథ, ఇది రుద్రమదేవి చరిత్ర అని ఎక్కడా లేదండి.